బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక మంచి రోల్ చేసిన పాప ఉన్నారు ఖుషి. సో ఎలా వచ్చింది నీకు ఈ ఆపర్చునిటీ అసలు ఫస్ట్? Anil sir, I went to audition. He was selected as. ఆడిషన్లో నువ్వు ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా చేసి నా మెమరీస్ మీరు అని కెమెరాలో తీసుకున్నారు కదా, మీ మెమరీస్ ఇక్కడ ఉన్నాయి. ఎలా ఉండేది చిరంజీవి గారితో యాక్ట్ చేసేటప్పుడు? He's so legendary. He's so fun. Everything. Have you seen previous films of Anil garu? సంక్రాంతికి వస్తున్నాం and F2 భగవంత్ కేసరి. ఫస్ట్ ఫిల్మ్ ఏంటి గుర్తుందా? When I was 5, I did Wild Dog. సో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నావా నెక్స్ట్ ఫిల్మ్స్కి, మూవీ ఇండస్ట్రీ నుంచి కానీ వేరే ఫిల్మ్స్కి అలా ఆడిషన్స్కి ఏమైనా వచ్చాయా? Yeah. ఏమొచ్చాయి? Now I have to go for audition only after this interview. ఏ మూవీకి? రైట్, ఐ నో ద ఫిలిం. అండ్ నెక్స్ట్ కూడా వేరే ఇండస్ట్రీ నుంచి ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఆర్ టు వర్క్ యూ వోంట్ గో? No, I won't go. వై? I'm not interested in Bollywood. Telugu industry production and all is very good. Not in Bollywood. I have did in Bollywood. యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే యాక్టర్స్ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా టీవీలో కానీ, ఆర్ ఎల్స్ యాక్టర్స్ ఎవరు? I don't know about industry. No, I don't see movies only. అవునా? Yeah. బట్ యు ఆర్ ఇంటు ద యాక్టింగ్. హౌ? Actually, I went to New Year party in GVK Mall. There was like shoot going on for Wild Dog. Oh. Then they said we need a small girl. So they called us. They talked with my mom. Just you went to the mall and you got an audition. హాయ్ హలో వెల్కమ్ తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక మంచి రోల్ చేసిన పాప ఉన్నారు ఖుషి. అండ్ చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో, నయనతార గారితో ఇలా ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో యాక్ట్ చేసింది తను. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ హర్. ఖుషి హాయ్. Hi. సో ఎలా ఉన్నావు? Very good. How are you? ఫైన్, వెరీ ఫైన్. అండ్ తనకి తెలుగు కొంచెమే తెలుసు అంట, కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది కన్వర్జేషన్. బట్ మీరు కొంచెం మేనేజ్ చేసుకోండి, నా కోసం కింద ఆన్ చేసుకోండి. అండ్ సో ఖుషి, మెగాస్టార్ గారు, సో యూ వర్క్డ్ విత్ హిమ్. సో ఎలా వచ్చింది నీకు ఈ ఆపర్చునిటీ అసలు ఫస్ట్? Anil sir, I went to audition. He has selected us. అంతేనా? Yeah. ఏం చెప్పి ఆడిషన్లో నువ్వు ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా చేసి From చూపించావా? Manashankaravara. అవునా? అదే డైలాగ్ చేసావా? Yeah. ఒక డైలాగ్ చెప్తావా ఆడిషన్కి చేసింది? నా మెమరీస్ మీరు అని కెమెరాలో తీసుకున్నారు కదా, మీ మెమరీస్ ఇక్కడ ఉన్నాయి. వా సూపర్. ఐ థింక్ యూ హ్యావ్ వెరీ హార్ట్ టచింగ్ డైలాగ్స్ విత్ చిరు గారు కదా. సో వెరీ హ్యాపీ. అండ్ ఎలా ఉండేది చిరంజీవి గారితో యాక్ట్ చేసేటప్పుడు? అంటే ఆయన ఒక లెజెండరీ పర్సన్, 150 మూవీస్ చేశారు ఆల్మోస్ట్, ఇక్కడ ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్. ఎలా ఉండేది మీతో సెట్లో వర్క్ చేసేటప్పుడు? Like I'm so grateful. His dedication to cinemas was inspiring us. అండ్ మీ ఇద్దరు మీ సిస్టర్స్, అంటే తను యాక్చువల్లీ అబ్బాయి కదా Yeah. సినిమాలో, బయట అమ్మాయి. బట్ మీరు రియల్ టైం మీ కాంబినేషన్ ఎలా అనిపించింది సెట్లో మీరు యాక్ట్ చేసేటప్పుడు? ఐ థింక్ యూ హ్యావ్ మెనీ బిహైండ్ ద స్క్రీన్ క్యారవాన్లో ఇట్లా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా. ఎలా ఉండేది వర్కింగ్ మీ అందరిది? So good. I'm so happy like I have worked with them. So grateful. సో వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఇన్ ద సెట్ అంటే ఏం చెప్తావు? He's so legendary. He's so fun. Everything. Like whenever he comes to set, there is so much fun on set. నీకు ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా ఇచ్చారా? చాక్లెట్స్ ఆర్ సంథింగ్? Weekly chocolates. After schedule, he will give us chocolates, cupcakes and all. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే వర్క్ చేయడం ఒకటి, ప్లస్ అలా ఒక పెద్ద లెజెండరీ పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా వెరీ హ్యాపీయా? Yeah, so I'm so happy. అండ్ వెంకటేష్ గారితో కూడా కొన్ని, అంటే ఆ సీన్స్లో అక్కడ మీరు ఉంటారు కదా వెంకటేష్ గారితో, Just for one day. వన్ డే Yeah. చూసారా ఆయన యాక్టింగ్ అదంతా? మీరు ఎలా అనిపించింది? So good. అండ్ అనిల్ గారు ఏం చెప్పారు అయితే మూవీ మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు? ఫస్ట్ ఐ మీన్ ఒక ఇంప్రెషన్ ఉండి ఉంటుంది, మీరు బాగున్నారు స్క్రీన్ మీద, అపీరెన్స్ ఇదంతా బాగుంది. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత వాట్ అనిల్ గారు సెట్ టు యూ? He said, you did very good acting. Your like acting skills are so good. After few years, I want to see you like heroine and all. అవునా? సో He will give me so many opportunities like that. అంటే నీకు యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ హీరోయినా ఫ్యూచర్లో? Yeah. చేద్దామనే ఉందా? ఎవరు బాగా నిన్ను సపోర్ట్ చేస్తారు? అంటే ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, లేకపోతే ఎవరు ఎక్కువ మిమ్మల్ని సపోర్ట్ My చేసేది? mom. మామేనా? సో ఎలా నువ్వు అంటే అసలు యాక్టింగ్లోకి వెన్ డిడ్ యూ ఎంటర్డ్, అంటే ఎప్పుడు వచ్చావు నువ్వు యాక్టింగ్లోకి? ఫస్ట్ ఫిల్మ్ ఏంటి గుర్తుందా? 5. When I was 5, I did Wild Dog. వైల్డ్ డాగ్ సినిమా నాగార్జున గారిది. సూపర్. సో అది ఫస్ట్ మూవీ. Yeah. నెక్స్ట్ దాని తర్వాత Jhansi. ఝాన్సీ.
అండ్ ఇది థర్డ్దా? సో ఇది థర్డ్ No, no, మూవీ. it's not third, seventh. సెవెంత్ మూవీ. సో సెవెంత్ మూవీకే నువ్వు ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో యాక్ట్ చేసావు కాబట్టి. అండ్ నయనతార గారితో ఎలా ఉండే అంటే మీకు యూ హ్యావ్ మెనీ సీన్స్ విత్ నయనతార గారు కదా, అంటే మదర్ ఫాదర్ సీన్స్ చాలా ఉన్నాయి కదా. ఎలా అనిపించింది నయనతార గారితో యాక్ట్ చేయడం? She's so good. She's free on set. She will talk to us. She will have a conversation between us. అండ్ ఈ సినిమా మొత్తం ఈ కాంబినేషన్ హోల్ సెట్ వర్కింగ్ అంతా మీకు పర్సనల్ అంటే పిల్లలు కదా మీ ఇద్దరు, యూ అండ్ విక్కీ, అండ్ Yeah. మీ ఇద్దరు మీ చుట్టూ తిరుగుతుంటారు కదా క్యారెక్టర్, అంటే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో దే హ్యావ్ సపరేటెడ్. అండ్ మీ ఇద్దరికి సీన్స్ ఉంటాయి. అండ్ స్కూల్లో కూడా కుక్కపిల్ల సీన్స్ చాలా ఉంటాయి కదా. సో అది రియల్ కుక్కపిల్ల ఇవన్నీ మీరు యాక్ట్ చేసేటప్పుడు చిరంజీవి గారు ఎలా ఉండేవారు? Yeah, he's like that only in like film also, on off screen also. His iconic steps. I love him. యూ లవ్ హిమ్. ఏదైనా చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్తావా? ఈ మూవీలోంచి నువ్వు ఒక డైలాగ్ చెప్తావు కదా, నాన్న అంటే ఇలా ఉండాలి అని ఒక డైలాగ్ చెప్తావు కదా, గుర్తుందా? యూ రిమెంబర్ దీస్ డైలాగ్స్? నో. నాన్న అంటే మీలాగే ఉండాలి. That no? దట్ అంతేనా? అదొకటేనా డైలాగ్? No, I don't remember. అండ్ ఏంటి హోల్ మొత్తం ఈ సినిమా మొత్తానికి వాట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ వాట్ యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దీస్ మెనీ పీపుల్ అంటే ఏం చెప్తావు? Acting, dance, everything. అండ్ స్కూల్ ఎపిసోడ్స్లో బుల్లిరాజు స్నాక్స్ ఇవన్నీ ఇచ్చేది, పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ ఆ సీన్స్ ఉంటాయి కదా. సెట్లో వర్క్ చేసేటప్పుడు యూ ఫెల్ట్ ఫన్నీయా ఆర్ ఎల్స్ ఎలా అనిపించింది అంటే అంత ఫుడ్ ఇదంతా ఫీడ్ చేస్తుంటే? Fun, it was too fun. ఆడుకుంటారా మీరు అందరూ? అంటే లైక్ యూ యూజ్ టు ప్లే దేర్ ఇన్ ద స్కూలా? No, not that much. We were not that much close. No, after the half schedule, we were too close. Then we used to play Uno and all. అండ్ నేను నిన్న ఊహాని అడిగితే చెప్పింది ఐ యూజ్ టు కాల్ దెమ్ మామ అని చెప్పి, అని చిరంజీవి గారిని మామ, నయనతార గారిని సిస్టర్ అని చెప్పని. సో నువ్వేమని పిలిచేదాన్ని అంటే వాళ్ళని? చిరు సార్ అని పిలుస్తావా? అంతే. Sir, ma'am, that's it. సో యూ వోంట్ కాల్ యాజ్ మామ ఆర్ అంకుల్ ఆర్ వై? No, I can't call them. It's too scary now. అండ్ ఇంకా ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫిలిం తర్వాత నీకు, అంటే ఈ ఫిలిం నువ్వు చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిడ్ దే కాల్ యూ అంటే అప్రిషియేట్ చేయడం కానీ, ఇంత పెద్ద సినిమాలో చేసావని నీకు ఏం చెప్పారు వాళ్ళు? They said you worked so good. Let's see movie together. It was so good. Like that. సో ఈ సెట్ మొత్తం మీద హూ విల్ బి మోర్ ఫన్నీ విత్ యూ? Anil sir. అనిల్ సారేనా? ఎలా చెప్తారు? అనిల్ సార్ డైరెక్షన్ చేసేటప్పుడు హీ విల్ ఎక్స్ప్లెయిన్ హోల్ సీన్ కదా. సో నీకేమన్నా చెప్పింది గుర్తుందా? Yeah, when the solar system broke, he told you should act so good and you should be like little bit scary, and also you have to be kind of very angry. You have so much attitude. That was the second day. So good. He always teaches so many things. అండ్ అనిల్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ చూసావా నువ్వు? హ్యావ్ యూ సీన్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఆఫ్ అనిల్ గారు? సంక్రాంతికి వస్తున్నాం and F2 భగవంత్ కేసరి. భగవంత్ కేసరి ఆల్సో. సో యూ హ్యావ్ వాచ్డ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆఫ్ అనిల్ గారు అయితే, Not all, like, ప్రీవియస్లీ డన్ ఫిల్మ్స్. సో నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు అనిల్ గారు? లైక్ హీ సెడ్ లైక్ విల్ డూ నెక్స్ట్ వన్ మోర్ టైమ్ లైక్ దట్? No, he did not say. సో ఆల్రెడీ ఇప్పుడు 7 మూవీస్ వరకు చేసావు కాబట్టి ఏంటి అంటే స్టడీస్ గురించి ఏంటి అసలు? ఏం చదువుతున్నావు? Seventh. 7th క్లాసా ఇప్పుడు? Yeah. 7th క్లాస్ కాబట్టి 7 మూవీసా? Sometimes I bring books and I learn. I complete classwork and all. ఇన్ ద సెట్ ఇట్ సెల్ఫ్. Yeah. సో స్కూల్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అంటే షూటింగ్స్ కావచ్చు, క్లాసెస్ మిస్ అవ్వడం ఇలా ఏమి ఉండదా? సపోర్ట్ చేస్తారా? Whenever like exam comes, then only shooting will come. They will call us. Then after the shooting ends, then after that I will go to school. I will write my exams. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఐ థింక్ డబ్బింగ్ కూడా నువ్వే చెప్పినట్టున్నావు కదా కొన్ని సీన్స్ అన్నిటికీ కూడా. సో ఫస్ట్ టైం డబ్బింగా తెలుగులో? ఎలా అనిపించింది? Good. సో డూ యూ ప్రాక్టీస్ మోర్ ఇన్ తెలుగు? So much. ఇప్పుడు దీంట్లో ఉన్న డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా? ఒక 1 or 2? ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే 10 marks వచ్చేవి. He spoiled everything. In the previous interview I told the same thing. అప్పుడు యూ గాట్ యాంగ్రీ అని చిరంజీవి గారా? No. ఏముండదా అంటే సీన్లో చేసేటప్పుడు? Yeah. లైక్ హీ యూజ్ టు అంటే అది కింద పడిపోతుంది, మీరు డైలాగ్ చెప్పాలి. సో ఆయన పెద్ద స్టార్, ఆయన మీదే యాంగ్రీగా డైలాగ్ చెప్పడం అనేది హౌ యూ టేక్ దట్ ఛాలెంజ్? After that, it took so many takes. Then after that, I told sir sorry. Yeah. What he said? He said nothing happens. For movie, you have to do like that. Nothing happens. సో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నావా నెక్స్ట్ ఫిలిమ్స్కి, నెక్స్ట్ వర్క్ చేయబోయే ఫిలిమ్స్కి? సో ఓన్ డబ్బింగ్ నువ్వే చెప్తావా? Yeah. I'm trying.
ట్రయింగ్ టు సేయా ఓకే. నెక్స్ట్ ఏంటి ఇంకేమన్నా ఈ సినిమా తర్వాత ఏమన్నా కాల్స్ రావడం కానీ, మూవీ ఇండస్ట్రీ నుంచి కానీ, వేరే ఫిల్మ్స్‌కి Yeah. అలా ఆడిషన్స్‌కి ఏమన్నా వచ్చాయా? Yeah. ఏమొచ్చాయి? Now I have to go for audition only after this interview. ఏ మూవీకి? I can't. You say. can't say in the camera, right? I know the film. So very happy to I think you are going to appear in more movies in Telugu. What your ambition? అంటే ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చావు, ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నావు, ఇప్పుడు మంచి రోల్ పడింది. సో నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నావు? Did not plan yet. Just going what is happening. జస్ట్ హూ ఈస్ ప్లానింగ్, మమ్మీయా? No one is planning now. అండ్ స్టడీస్ పరంగా ఏమన్నా అంటే లైక్ యూ వాంట్ టు స్టడీ లిటిల్ అంటే లైక్ ఒక గ్రాడ్యుయేషన్ ఇలా కంప్లీట్ చేసుకొని Degree. ఫుల్ టైమ్ యాక్టింగా? I want degree just. ఎవరు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ నీకు చిన్నప్పటి నుంచి? లైక్ యూ హ్యావ్ స్టార్టెడ్ బై 5 ఇయర్స్ 5 years. 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఎంత ఏజ్? 12. 12. సో 5 to 12 వరకు ఇప్పుడు నువ్వు యాక్టింగ్లోనే ఉన్నావు కాబట్టి యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే యాక్టర్స్ చిన్నప్పటి నుంచి చూస్తుంటావు కదా టీవీలో కానీ ఆర్ ఎల్స్ యాక్టర్స్ ఎవరు? I don't know about industry, Telugu industry any. నో నాట్ ఇన్ తెలుగు ఆర్ ఎనీవేర్. No, I don't see movies only. అవునా? Yeah. బట్ యు ఆర్ ఇంటు ద యాక్టింగ్. హౌ? Actually, I went to New Year party in GVK Mall. There was like shoot going on for Wild Dog. Oh. Then they said we need a small girl. So they called us. They talked with my mom. Just you went to the mall and you got an Yeah. audition. Yeah. Oh nice. How you felt for the first film Wild Dog? I don't remember because I was so small, but it was too good. Hmm. Sir gave us Nagarjuna sir gave us chocolates, so many things. Hmm. It was just for 2 days. Just 2 days shooting, okay. After that you did this movie, yeah? Jhansi. Jhansi. And later this movie. Music school. Then I have done Mayday, and also etc. సో జనరల్గా ఇప్పుడు ఈ మూవీకి నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమొచ్చింది? అంటే వాట్ హీ సెడ్ టు యూ ఆర్ ఎల్స్ ఇంకా ఎవరైనా సెట్లో మిగతా వాళ్ళ దగ్గర నుంచి వాట్ ద కాంప్లిమెంట్స్ దట్ యూ గాట్? Not that much big, but he will always appreciate us if we did a good scene and all. సో నీకు బుల్రాజ్తో ఆయన ఒక 20 టేక్స్ తీసుకున్నట్టున్నాడు కదా సీన్స్ అవన్నీ చేసేటప్పుడు. అప్పుడు మీరందరూ ఏం చేసేవాళ్ళు సెట్లో ఉన్నప్పుడు? లైక్ వాట్ యూ గైస్ డూ ఇన్ ద సెట్? We were just playing and talking with everyone. That's it. అండ్ ఇప్పుడు ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఊటీలోనా? Masuri, మసూరిలో స్కూల్ ఇదంతా? Dehradun, and also Kerala, Chennai. యూ వెంట్ ఆల్ ద ప్లేసెస్? Not all the places, just these 3 places. ఓకే. సో మంచి రోల్ మంచి హ్యాపీగా వచ్చింది కాబట్టి నీకు అంటే జనరల్ ఇప్పుడు నాకు తెలిసి పేమెంట్స్ గురించి వీటి గురించి అంత తెలియకపోవచ్చు. యూ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ గెటింగ్ ఆర్ ఎర్నింగ్ కదా. సో వాట్ యు వాంట్ టు ఎర్న్ ఇన్ ఫర్దర్ డేస్ ఆర్ ఇన్ ఫ్యూచర్? I don't need this all. I just need a fame, and I want to be that. యూ వాంట్ టు బి ఎ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఆర్ ఎనీవేర్, రైట్? Yeah. సో ఇంకేదైనా అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజ్లో ఏమైనా ఆడిషన్స్ కానీ అలా ఏమైనా ట్రై చేసావా? No. I just need Telugu industry. వై? No, I don't like Bollywood and all. I'm not interested. నో ఎనీవేర్ యూ కెన్ డూ నా. ఇప్పుడు ఒక పెద్ద ఫిలిం చేసావు అండ్ నెక్స్ట్ కూడా వేరే ఇండస్ట్రీ నుంచి ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఆర్ టు వర్క్ యూ వాంట్ గో? No, I won't go. వై? I'm not interested in Bollywood. Because of your school is here only, so you are comfortable. No. Telugu industry production and all is very good. Not in Bollywood. I have did in Bollywood. అవునా? Music school. మ్యూజిక్ స్కూల్, ఓకే. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకేదైనా చెప్దాం అనుకుంటున్నావా లైక్ ఇన్ తెలుగు ఆర్ టు ద ఆడియన్స్? అంటే మీ మూవీ చాలా బ్లాక్ బస్టర్ అయింది, ఆల్మోస్ట్ 300 crores కలెక్షన్ వచ్చేసింది. సో మీ మూవీని మంచిగా చూసి ఆదరించారు కాబట్టి వాట్ యూ గోనా సే టు ద ఆడియన్స్ అబౌట్ యువర్ మూవీ? Thank you so much everyone for liking me as the role Nikki. Thank you so much. That's it. So I'll say the names. You have to say one word or one thing or good quality about them, okay? I don't know about that much in You Telugu. don't but in English also it's Yeah. okay. Chiranjeevi garu. Legend actor, iconic dance move, everything. Yeah, Venkatesh garu. Acting skills, dance, same. Nayanthara garu. She's superstar and acting. And Anil garu. Best director in the world. Best director in the world, okay. And already you worked with Nagarjuna garu కాబట్టి నాగార్జున గారు So sweet. He's so sweet. సో వైల్డ్ డాగ్ షూట్ అయిపోయిన తర్వాత ఏమన్నా మళ్ళీ యూ మెట్ నాగార్జున గారు అలా ఏమైనా జరిగిందంటే సినిమా అయిపోయిన తర్వాత యూ మెట్ హిమ్? No, I did not meet him. ఏం లేదు. బట్ యు ఆర్ గోయింగ్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్ అండ్ అగైన్ అండ్
you'll do the movies with him also, I right? hope. Yeah, thank you so much for this interaction, and thanks for coming to our studio. Hope you'll do more and more Telugu films as you wish, and you will be the next future in the TFI. Thank Thank you you. so much. Bye.